హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరకరలాడే మురుకులు అయితే చూద్దాం రండి. నేనైతే ఈ వీడియో పెట్టాలని ఫస్ట్ అనుకోలేదు, కానీ మా పని ఆమె వచ్చి చూడండి, ఆమె గ్రీన్ టీ తాగుతుంది. గ్రీన్ టీ లేదే ఉండలేదు. సరే వచ్చింది కదా, గ్రీన్ టీ పెట్టుకుంది, మురుకులు తింటా ఉంది. సరే టేస్ట్ చూసి భలే ఉన్నాయక్క అన్నది. సరే నువ్వు కూడా వీడియోలోకి రా అని చెప్పి నేను తన్ని వీడియో అడగడం జరిగింది. సరే అని అప్పటికప్పుడు అనుకొని ఈ వీడియో అయితే తీశానండి. చూడండి అది ఏం చెప్తుందో, ఏం మాట్లాడుతుందో. కన్నడలో చెప్తుంది. మీరు కూడా వినాలి కాబట్టి ఆ వాయిస్ కూడా పెడతాను తంది, అది కూడా వినండి. అది ఏం మాట్లాడింది అనేది మీకు తెలుస్తుంది. కరకరలాడే మురుకులు చూస్తాం రండి, చాలా బాగా వచ్చాయి. టీలో తింటా ఉంది మురుకు. ఏంటంటే తినకే తింటా, టీలో మురుకు తింటున్నాను అని చెప్పి టీను మురుకును తింటా ఉన్నాను. ఇప్పుడు మురుకులు ఏ విధంగా చేసుకునేది చూపిస్తాను, కానీ పిండిని ఆల్రెడీ కలిపేశానండి. సారీ, నేను పిండిని మీకు చూపించలేకపోతున్నాను. ఎందుకోసం అంటే నేను అనుకోలేదు వీడియో తీస్తానని. మా పైన వచ్చి ఒక వీడియో తీయొచ్చు కదక్క దీన్ని అని చెప్పంటే అప్పటికప్పుడు వీడియో తీస్తున్నాను. కానీ పిండి ఏ విధంగా కలిపాననేది మీకు నేను చెప్తానండి. ఒక్కసారి గమనంగా వినిపించుకోండి. పిండి నేను వెన్నపూస కానీ ఎటువంటిది వేయనండి, కానీ ఏ విధంగా కలిపాను అనేది మీకు నేను చెప్తాను, వినండి. పిండికి నేను 1 గ్లాసు పెసరపప్పు, 1 గ్లాసు మినపప్పు, 1 గ్లాసు శనగపప్పు వేసి ఉడికించుకుంటానండి. నీళ్ళు పోసి బాగా ఉడికించుకుంటాను. ఉడికించిన ఆ పప్పుని మళ్ళీ మిక్సీకి వేసి ఫైన్ పేస్ట్ అయితే చేసుకుంటాను. ఆ పేస్ట్లో తగినంత బియ్యం పిండి వేసి కలుపుకొని కొంచెం ఉప్పు, కారము, జీలకర్ర ఈ 3 వేసి బాగా కలిపేసి మీరు ఈ విధంగా బాగా కలుపుకొని మనువుపుల చెట్టుల్లో పెట్టుకొని ఈ విధంగా మురుకులు అయితే వేసుకోవాలి. చాలా క్రిస్పీగా వస్తాయి. నేను ఎటువంటి వెన్నపూస కానీ ఆయిల్ కానీ వేయలేదు. చాలా టేస్టీగా వస్తాయి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. నేనైతే మీకు పిండి కలిపేది చూపించలేకపోయాను, సారీ. ఇంకొకసారి చేస్తే మాత్రం తప్పకుండా చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చాయో మురుకులు అయితే. సరే అని చెప్పి మా పనామె భారతి, ఆమె పేరు కూడా, నా పేరు కూడా భారతీయే, ఇద్దరం భారతీయులం. సరే తనే అనింది, అక్క దీని వీడియో తీయొచ్చు కదా అని. అయ్యో నేను మర్చిపోయాను, ఏమోలే మురుకులు ఆల్రెడీ పెట్టున్నాము అని చెప్పాను, కానీ ఈ విధంగా పెట్టలేదు కదక్క, ఈ స్టైలు అని చెప్పి అన్నది. అవును కదా, నేను అప్పటికప్పుడు వీడియో అయితే చేశానండి. సరే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో, నిజంగా చాలా బాగున్నాయి. చూసేదానికే నోరు ఊరిపోతుంది, నోట్లో వేసుకుంటే కరకరలాడిపోతున్నాయి. ఉండనా మరి.